రాత్రికాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా స్తోత్రాలు. జీవము కలిగిన దేవా వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ప్రభువా, సూర్యోదయం మొదలుకొని సూర్యుడు అస్తమించు ఈ సమయం వరకు తండ్రి ప్రతి విషయంలో మమ్మల్ని కాపాడారు, ప్రతి విషయంలో మమ్మల్ని బలపరిచారు, భద్రపరిచారు. మీకు వందనాలు తండ్రి. అయా, ఈరోజు అనేక ప్రాంతాలు మేము సంచరించాము, అనేక చోట్లకు మేము వెళ్ళి ఆహారము తిని ఉన్నాము. అయినప్పటికీ మాకే ప్రమాదం, ఏ అపాయం, ఏ సమస్య, ఏ అనారోగ్యము రాకుండా కాపాడినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రతి విషయంలో ఆశీర్వదించినందుకు, మా పనులను దీవించినందుకు, ప్రయత్నాలను సఫలపరిచినందుకు అయా మీకే స్తోత్రాలు. ఈ రాత్రి సమయమందు మరొక మారు ఈ సజీవులంగా మీ పాద సన్నిధిన చేరి కుటుంబమందరము కలిసి విధంగా ఈ ప్రార్థనలో ఏకీభవించుకునే ధన్యత దయచేసిన విధానాన్ని బట్టి కూడా కోట్లాది కోట్ల కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును అని తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం ద్వారా ఆయన మీ భక్తుడు చెబుతున్నట్లుగా, అవునయ్యా, మమ్మల్ని ప్రతి దుష్టత్వం నుంచి కాపాడే దేవుడవు తండ్రి. అయా, మమ్మల్ని స్థిరపరచగలిగిన దేవుడవు నాయన. అయా, నీవు నమ్మదగిన దేవుడవు తండ్రి. అయా, ఎవరైతే నాయన దుష్టుల చేతిలో హింసింపబడుతూ, దూషింపబడుతూ, అవమానింపబడుతూ ఉన్నారో వారందరినీ కూడా నాయన ఈ రాత్రిన మీరు వారి చేతుల నుండి విడిపించండి, స్థిరపరచండి, కాపాడండి నాయన. వారి కన్నీటిని తుడిచి ఆనందముగా మార్చండి అయ్యా. ఏ సమస్య వారి దగ్గరకు రాకుండా ప్రతి సమస్యను కొట్టివేయమని ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభువా. ఈ రాత్రి సమయమందు ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాము నాయనా. ఎన్నో ఆలోచనలతో, ఎన్నో సమస్యలతో, ఎన్నో ఆశయాలతో నాయన మీ పాద సన్నిధికి వచ్చి బిడ్డలు ప్రార్థిస్తూ ఉండగా, ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు తండ్రి జవాబు దయచేయండి. అయా, వ్యాధులతో బాధలతో ఉన్నారు, హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యి ఐసీయూలలో మరణంతో పోరాడుతున్నారు, ఆపరేషన్స్ అవ్వాల్సిన స్థితిని కలిగి ఉన్నారు. వారందరి ఎడల మీరు కృప చూపించి మంచి ఆరోగ్యమును దయచేయండి నాయన. ఎటువంటి బలహీనత వారిని ఆవరించినా ఆ యొక్క బలహీనత నుంచి విడుదల అనుగ్రహించండి. భయంకరమైన, తగ్గనటువంటి మరణకరమైన రోగముల నుంచి కూడా విడుదల దయచేయండి. అంధకార దురాత్మ క్రియలను నజరేయుడైన యేసు నామములో లయపరచండి నాయన. గర్భఫలం లేని వారికి గర్భఫలము దయచేయండి అయా. గర్భఫలం మీరిచ్చే బహుమానం గనుక ఆ బహుమానం బిడ్డలకును అనుగ్రహించండి. ఎవరైతే బిడ్డలు గర్భముతో ఉన్నారో వారి తల్లి బిడ్డలకు క్షేమమును, రక్షణను దయచేయండి. కావలసినటువంటి ఆహారమును, కావలసినటువంటి శక్తిని, బలమును మీరే వారికి దయచేయండి ప్రభువా. అదే విధముగా అప్పులు కలిగి ఉన్నారు తండ్రి, అయా అప్పుల నుంచి విడుదల దయచేయండి. అయా, వారు తలగానే గాని తోకగా ఉండరు అని మీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి తండ్రి. కుటుంబాన్ని పోషించుకునే స్థితిలో వారిని నిలవబెట్టండి ప్రభువా. అయా, సమాధానం లేక, ప్రశాంతత లేక, నెమ్మది లేక ఎంతోమంది రాత్రి కాలంలో దుఃఖిస్తున్నారు, నిద్ర పట్టనటువంటి పరిస్థితులు కలిగి ఉన్నారు నాయన. ఆ యొక్క నెమ్మదిని మీరే దయచేయండి, ప్రశాంతతను దయచేయండి. గొడవలు, విభేదాలు, తల్లిదండ్రులకు, భార్యాభర్తలకు, చిన్న బిడ్డలకు, యవన బిడ్డలకు మధ్య గొడవలు నాయన, వీటన్నిటినీ తొలగించండి. రక్త సంబంధికుల మధ్య కూడా తండ్రి ఆస్తి తగాదాలు ఉన్నాయి, వాటిని కూడా తీసివేయమని అడుగుతున్నాం. అదే విధంగా తండ్రి నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, వారిని కూడా దీవించండి. క్షేమముగా, సురక్షితముగా ప్రయాణించే కృప చూపించండి తండ్రి. అయా, ఎవరైతే బిడ్డలు వివిధ దేశాలు వెళ్తూ ఉన్నారో మీ చేతికి అప్పగిస్తున్నాం. వారి వీసా ప్రయత్నాలను, ఇమిగ్రేషన్స్ విషయంలోనూ మీరు సహాయము దయచేయండి. కావలసిన పాస్పోర్ట్లు, కావలసిన ఆ యొక్క డాక్యుమెంట్స్ను కూడా మీరే సరైన సమయానికి తండ్రి అందులాగున కృప చూపించండి. విదేశాల్లో ఉండి చదువుతున్న, ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు చేస్తూ ఉన్న
ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ఒంటరిగా ఉంటున్నారు నాయనా, ఏ సమస్య వారి దగ్గరకు రాకుండా కాపాడండి ప్రభువా. ఉద్యోగ ప్రయత్నములన్నిటినీ సఫలపరచండి అయా. గృహం లేని వారికి గృహాన్ని దయచేయండి. వివాహం కోసం ప్రార్థిస్తున్నారు, మంచి సంబంధం, సాటి అయిన సహాయమును మీరే వారికి అనుగ్రహించండి అయా. లోన్స్ విషయంలో, పెన్షన్స్, ప్రమోషన్స్ విషయంలో, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ విషయంలో కూడా మీరు బిడ్డల పక్షమున ఉండి వారికి సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము ప్రభువా. అదే విధముగా మారు మనసు లేని ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయండి తండ్రి అయా. మా భారతదేశమును, ప్రజలను, సైనికులను, వారి కుటుంబములను, అధికారులను, రాజకీయ నాయకులను అందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. వారందరికీ రక్షణను దయచేయండి ప్రభువా. ఈ రాత్రి సమయమందు మీ కృపను బట్టి, మీ దయను బట్టి మేము సేద తీరబోతున్నాం నాయనా. మాకును తండ్రి ఎటువంటి సమస్యలు లేకుండా, భయాలు ఆవరించకుండా, నిద్రలేమి పీడకలల సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరికి కంటి నిండా నిద్రను దయచేయమని ప్రభువా. దొంగల నుంచి, శత్రువుల నుంచి, అపవాది క్రియల నుంచి ఈ రాత్రంతను మీరే కాపాడమని, మరలా ఉదయాన్నే మేమందరము సజీవులుగా మీ పాద సన్నిధిన చేరి మీ ముఖ దర్శనం చేసుకుని మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.